ఏం పేరు బాబాయ్? సయ్యద్ మునీర్. మునీర్ గారు ఏం చేస్తారు మీరు? ఆటో నడిపిస్తున్నా సార్. 30 సంవత్సరం నుంచి ఆటో నడిపిస్తున్నా. ఓకే. సో ఎట్లా ఉంది మరి బిజినెస్ అంతా ఎట్లా? అన్న బిజినెస్ ఏం లేదన్న. ఇప్పుడు సాయంత్రం దాకా 500 చేసినంటే ఆడు గొప్ప మనిషి. ఇప్పుడు గిరేట్. ఇప్పుడు 500 చేసుకున్నాడు, గ్యాస్ పోసుకున్నాడు, 200 ఇంట్లో వేసుకుంటాడు, బండి కిరాయి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫైనాన్స్ కట్టొద్దు, ఏం లేదు. ఆడ 2 నెలలు చూస్తాడు, దాని తర్వాత ఆడు కూడా తీసుకోపోతాడు. గ్యాస్ బండి డీజిల్ గ్యాస్ బండి, అన్ని గ్యాస్ బండిలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఏం చేయాలా? ఆ సీఎం గానికి చెప్పండి, ఇది 1000 రూపాయలు ఆల్ ఇస్తా అన్నాడు కదా నెలకు, 1000 రూపాయలు మేము ఇస్తాం వానికి. ఇది మొత్తం తీసేయమను. రాబిటో, ఓలా, ఊబర్ ఇది తీసేయమను. డిస్ట్రిక్ట్ బండి తీసేయమను. ఏదైనా రేవంత్ రెడ్డికి 1000 రూపాయలు ఇస్తాం. ఎవరు ఇవ్వకపోయి నేను ఇస్తాను. 12,000 నేను ఇస్తాను. బైక్ వాళ్ళు ఉన్నారు, బైక్కి ఎల్లో ప్లేట్ ఉండాలా. ఉన్నదా ఎల్లో ప్లేట్? అది లేదు. సీఎం ఉంటే ఎట్లా ఉండాలా? సీఎం మన కేసీఆర్ ఎట్లా ఉండే అట్లా ఉండాలా. ఈడేం చేస్తుండు? 10,000 ఇచ్చాడు బస్ ఫ్రీ. ఏం చేసిండు బస్సులో ఫ్రీ? బస్ ఎవరికి ఫ్రీ చేయాలా? ఎవరి దగ్గర లేరు డబ్బులు, చదువుకున్న వాళ్ళకు, బడికి పోతున్న వాళ్ళకు, వాళ్ళకు ఫ్రీ చేయాలా. ఇదేమో ఒక్క ఆడమే పోతుంది, నలుగురికి తీసుకొని పోతుంది. నడు బస్ ఫ్రీ ఉన్నది. ఎవరికి బొక్క అవుతుంది? మాకే బొక్క అవుతుంది. గవర్నమెంట్ ఇస్తుందా? ఆర్టీసీ వాళ్ళకి పైసలు ఇస్తురా? ఎంత బాకీ ఉన్నది అది కనుక్కోమను ఫస్ట్. అయితే సీఎం అంటే అట్లా. ఫ్రీ బస్ వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా అన్న. ఎక్కుతారన్న. ఎంత రోజు అయితే వెళ్ళారు కదా, ఎవరు వెళ్ళారు? రోజు డైలీ అయితే ఎవరు వెళ్ళారు. ఇప్పుడు మీరు షాపింగ్కి పోతారు, నలుగురికి ఎంబడి తీసుకోపోతారు. వాళ్ళ మొగాడు ఏం చేస్తాడు? అరే షాపింగ్ పోతారు కదా, నువ్వు కూడా తెచ్చుకో ఒక 500. అట్లా అయిపోతుంది. అది ఒక్క అవుతుంది. అది ఎవరికి ప్రాఫిట్ లేదు దాంతో. నార్మల్ ఏమున్నాయి మరి మీ ఆటో వాళ్ళకి సమస్యలు ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే ఒక్కడే ఫ్రీ బస్ ఉండొద్దు, ఓలా రాబిటో ఇది ఉండదు. మీటర్ మీద నడిపిమంటే మీటర్ పెంచేసేయండి, మీటర్ మీద నడిపిస్తాం. అట్లా ఏం లేదు. ఆయనకు నేను ఇస్తా అంటున్నా కదా, పైసలు మేము ఇస్తాం. 1000 రూపాయలు ఓలా ఊబర్ ఇవన్నీ తీసేస్తే మీరే ఇస్తారు. ఇస్తాము. నెలకు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇస్తాం, 2000 అంటే 2000 ఇస్తాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి పాలన ఎట్లుంది? మరి సంవత్సరం పూర్తి అయిపోయింది, ఒక పక్క సంబరాలు చేస్తా ఉన్నాడు సార్. సమాధానం అంటే ఏం చేసిండు? రైతులకు ఇచ్చిండా, ఆటోలోకి ఇచ్చిండా, పింఛన్ ఇస్తుండా, గ్యాస్ 500 చేసిండా? ఎవరు చెప్తుండ? నిన్న కొన్నాడు గ్యాస్ 900. నిన్ననే కొన్నాడు. నేను 3 దినాలు అవుతుంది గ్యాస్ తీసుకొని, 900 ఉన్నది. పైసలు ఏమొస్తలేవు అలా. డబ్బులు పడతలేవు అన్న, ఏం పడతలేవు. మీకు చూపెడతా, నేను చూపెట్టమంటే చూపెడతా మెసేజ్లో ఎంత వచ్చిందంటే. అట్లా ఇది ఏమంటే సీఎం వేస్ట్ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, మొత్తం దొంగలు, లంజోడుగులాలు. ఇట్లా ఉన్న కాంగ్రెస్ అంటే. ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలా? అందరికీ సహాయపడాలా. హైడ్రా చేస్తుండు. ఎవరి కోసం చేస్తుండు హైడ్రా? ఏమన్నా ఉన్నదా? హైడ్రా చేసిండు కదా భయ్. సరూర్ నగర్ మొత్తం తెంపేసిండు. ఇది ఏమన్నా చేసిండు దానికి? ఏమన్నా అదే తెంపి ఉన్నది. అది ఎట్లానే అట్లా ఉండాలా. చేస్తే ఏమన్నా చెయ్యి. మూసి నదిలో ఏమున్నది అన్న? మొత్తం ఎరగొట్టేసిండు. పల్లాలు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా అని కనుక్కోండి. మీరు ఇంతమంది ఉన్నారు, మీ చుట్టుపక్కల ఎవరికైనా? ఎవరికి రాలే. కరెంట్ ఫ్రీ అన్నాడు. ఎవరికి? ఒక్క గల్లీలో ఒక్కనకు వచ్చింది ఫ్రీ. ఒక్క గల్లీలో అంటే ఒక గల్లీలో లేదంటే ఒక 100 ఇల్లులు ఉంటాయి, ఒక్కనికి వస్తుంది అది. అట్లా ఓవరాల్గా ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఆటో వాళ్ళకి సంబంధించింది మీ సమస్యలు ఏంది వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నేను చెప్పినా కదా సార్, ఆయనకు 2000 మేము ఇస్తాం, నెలకు 2000 మేము ఇస్తాం. ఇది మొత్తం తీసేయమను. పిల్లలకు ఫ్రీ పెట్టు, మనం స్కూల్ పిల్లలకు బస్ ఫ్రీ పెట్టు, అంతే.